బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో సుమారుగా 15.96 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం నమోదవుతుంది. పెరుగుతున్న వరదల కారణంగా స్నానఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పర్ణశాల వద్ద కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వరదతో భద్రాచలం నుండి ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, భద్రాచలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతూరు, కోనవరం, విఆర్పురం మండలాలకు వెళ్లే మార్గాలు వరద నీటితో మూసుకుపోయాయి. భద్రాచల పట్టణంలోని వరద నీరు చేరకుండా అధికారులు మట్టి కట్ట ఏర్పాటు చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోదావరి ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది? లక్ష్మీనాథ్, ప్రస్తుతం ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉన్నటువంటి గోదావరికి సంబంధించి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో ఉధృతి కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అక్కడ వరద ఉధృతికి సంబంధించి 50 అడుగులకు చేరి ప్రస్తుతం తాజా 3 గంటలకు అప్డేట్కి సంబంధించి అది కొంత స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులను ప్రకటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గత కొద్ది రోజులుగా ఒక్కసారి అడుగంటినటువంటి నీరు వరద ఉధృతికి సంబంధించి పెరుగుతూ చెర్ల ప్రాంతంలో కొద్దిమంది గల్లంతైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఆ సంఘటన చూసి గోదావరికి సంబంధించిన మొదటి ప్రమాద హెచ్చరిక, 2, 3 ప్రమాద హెచ్చరికలకు సంబంధించి దాటి 50 అడుగులకు చేరినటువంటి గోదావరి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గినట్టుగా అధికారులు ప్రకటించారు. గత 3 రోజులు మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి పూర్తిగా అప్రమత్తం చేసేందుకోసం పోలీసులు, పక్కన రెవెన్యూ అధికారులు, మన జిల్లా కలెక్టర్తో సహా వాళ్ళందరూ అధికారులు కూడా ఆ గోదావరి పరివాహక ప్రాంతం అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సెలవులు ఎవరు కూడా ఇవ్వకుండా అందరూ ప్రజాసేవకు, అక్కడ ఉన్నటువంటి రక్షణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి అక్కడ అప్రమత్తమై ప్రస్తుతం గోదావరి ఉధృతికి సంబంధించి పరిశీలన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ మధ్యాహ్నానికి సంబంధించి కొంత తగ్గుముఖం పడిన అధికారులు ప్రకటించడంతో కొంత శాంతి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.